రాజధాని అమరావతిలోని అసైన్డ్ భూముల అంశంలో సీఎం చంద్రబాబు మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, కేసు కొట్టివేతకు సంబంధించి మరిన్ని వివరాలేంటి? అశ్విని, ఈ రోజు తీర్పు ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసుని కొట్టివేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వైకాపా హయాంలో అసైన్ ల్యాండ్స్ సంబంధించి అవకతవకలు జరిగాయని అప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు అదేవిధంగా సీఎం గా ఉన్నారు. అయితే ఆయన అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ పైన కేసులు నమోదు చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి అప్పుడు వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. 2021 ఫిబ్రవరి 24న సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి అప్పట్లో అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారిస్తూ కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసుని కొట్టివేయాలని కోరుతూ ఇటు చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ ఇరువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల పిటిషన్ల పైన విచారణ జరిపినటువంటి న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది. నేడు ఆ పిటిషన్ పైన ఉత్తర్వులు ఇస్తూ కేసుని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేసులతో పాటు ఐపీసీ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అసలు ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఇదంతా కావాలని ఉద్దేశపూర్వకంగా రాజకీయ పరంగా కుట్ర చేసేందుకే కేసులు నమోదు చేశారని ఇటు పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన అనంతరం లిఖితపూర్వకమైనటువంటి వాదనలు కూడా కొన్ని అందులో ఉంచటము, అదేవిధంగా దానికి సంబంధించి పలు తీర్పులను కూడా అటు కోర్టు ముందు ఉంచారు. వీటన్నిటిని పరిశీలించినటువంటి న్యాయస్థానం ఈ రోజు ఆ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అశ్విని, ధన్యవాదాలు జయప్రకాష్.